హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. సీజన్ 9 లో ఈ సీజన్ మనం ఎప్పటికీ మర్చిపోలేంది. అంటే చాలా నెగిటివిటీ, చాలా పాజిటివిటీ, చాలా క్యూట్, చాలా ప్యూర్, చాలా జెన్యూన్ ఇలా అన్ని మిక్స్ అయిన సీజన్ ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ 9 అనమాట. ఈ బిగ్ బాస్ 9 లో మనకి ఇష్టమైన జంట తనుజ అండ్ కళ్యాణ్. వీళ్ళిద్దరి గురించి గత కొన్ని రోజులుగా అంటే ఒక 3-4 రోజులుగా అంటే కళ్యాణ్ విన్నర్ అయినప్పటి నుంచి కళ్యాణ్ మారిపోయాడని, కళ్యాణ్ అని హేట్ చేస్తున్నాడని, కళ్యాణ్ పట్టించుకోవట్లేదని ఇలా చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అది కాదు అని నేను కొంచెం టైం అని సర్ది చెప్పిన దానికి కూడా నా మీద కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఎలా అంటే నేనేదో ఈ బాండింగ్ ఏంటో ఏదో కొంతమంది ఏం చేస్తారంటే హెల్తీ బాండింగ్ కాదు, మీరు అన్‌హెల్తీ బాండింగ్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. నాకసలు ఏమి అర్థం కాలా. అన్‌హెల్తీ బాండింగ్స్ అంటే ఏంటి? హెల్తీ బాండింగ్స్ అంటే ఏంటి? నాకసలు అర్థం కాలేదు. వాళ్ళకి ఇంకా వాళ్ళకి నేను ఒక బాధ్యతగా రిప్లై ఇద్దామనుకున్నాను. బట్ వాళ్ళు వాదిచ్చే తీరు చూసి వీళ్ళకి రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంతే వీళ్ళు మారరు. మనం ఎంత క్లారిటీగా చెప్పినా కొంతమంది మారరని నాకనిపించింది. అందుకే నేను ఇంకా బ్యాడ్ కామెంట్స్ అండ్ నెగెటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి రిప్లై ఇవ్వదలుచుకోలేదు. పాజిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను. అండ్ మీకున్న డౌట్స్‌కి నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఇన్‌స్టాలో నిన్న కళ్యాణ్ చేసిన లైవ్ వీడియో పెట్టాను. తను తనుజ గురించి ఏం చెప్పాడో మీరు వినండి. ఇన్‌స్టా లింక్ ఈ వీడియో కింద ఇస్తాను. నేను ప్రతిదీ ఇచ్చాను. కానీ అది ఆ వీడియో బాగా వైరల్ అయింది. తను ఏం చెప్పాడు, తనుజ గురించి మాత్రం ఏం చెప్పాడనేది నేను మాట్లాడింది వీడియో పెట్టాను ఇన్‌స్టాలో. అది చూడండి. అండ్ నా ఛానల్ అక్కడ ఇన్‌స్టాలో ఫాలో అవ్వండి ప్లీజ్. ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఇక్కడేమో 47,000 మంది ఉన్నారు. అక్కడ జస్ట్ 100 మంది ఉన్నారు. ఫాలో అవ్వండి ప్లీజ్. ఇంకా కళ్యాణ్ దగ్గర నాకొక నచ్చిందేంటంటే, ఈ మధ్య నేను ఈ 3 రోజుల నుంచి గమనించిందేంటంటే, తనుజ వాళ్ళ ఫ్యామిలీ ఎలానో ఉంది. వాళ్ళు కలవలేదు. అది సంథింగ్ ఏదో ఉంది. కానీ కళ్యాణ్ నాకిక్కడ నచ్చింది ఎక్కడ అంటే, తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎందుకు నచ్చలేదు నాకంటే, తనుజని బ్యాట్ చేశారు. తనుజని బ్యాట్ చేసినప్పుడు ఎందుకు తను శ్రీజాన్ కానీ, ప్రియాని కానీ వీళ్ళతో ఇంత హ్యాపీగా ఉన్నాడు. ఇంత అంటే ఇంత సంతోషంగా పార్టీ అవి చేసుకుంటున్నాడు. తనుజ అంత హెల్ప్ చేసినా ఒక గేమ్‌లో హెల్ప్ చేయలేదని అన్నాడు. గేమ్ పరంగా హెల్ప్ చేయలేదని అన్నాడు. అని చాలా 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 మాటలొచ్చి నేనేం చెప్పానంటే, ఒక 2, 3 రోజులు తనని వదిలేసేయండి అని చెప్పాను. ఎవరు అంటే నేనేదో తనకేదో సపోర్ట్ చేస్తున్నట్టు అలా చేశారు. నేనెవరికీ సపోర్ట్ కాదు. తనది తప్పంటే నేను తప్పంటాను. శ్రీజ నాకు నిన్న ఒక వీడియోలో ఒకటి కనిపించిందనమాట. ట్విట్టర్‌లో ఒక వీడియోలో పెట్టింది. ఏం చెప్పిందంటే ఆ వీడియోలో, "నువ్వు గెలవడానికి 5 మంది ఆడవాళ్ళం కారణం" అని చెప్పింది. ఈ కళ్యాణ్‌కి అర్థం కాలేదు. ఏంటి అంటే నేను ఏదో సంథింగ్ ఇంకా నలుగురు పేర్లు చెప్పింది. పేర్లు మనకెందుకులేండి. 5 మంది కారణమా అన్నది. అక్కడ తనకి తనూజ కూడా కారణం నాకు అని ఒక మాట చెప్పుండాల్సింది అని అనుకుంటే తను అక్కడ నవ్వేశాడు. అది నాకెందుకో నచ్చలేదు. అండ్ ఆ విషయంలో అయితే నేను తప్పు పడతాను. సరే, ఇప్పుడు ఇంకా లైవ్‌లోకి ఏమొచ్చింది. ఆ ఇంటర్వ్యూలో చూసినప్పుడు చెప్పాను. ఆ పార్టీ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మాత్రం కళ్యాణ్ కొంచెం హ్యాపీగా ఉన్నాడేమో కానీ, టేస్టీ రాజా ఇంటర్వ్యూలో కూడా తనంత ముందు ఇచ్చినంత ఇంటర్వ్యూలో అంటే బిగ్ బాస్ ఎళ్ళక ముందు ఇచ్చినంత ఇంటర్వ్యూలో ఉన్నంత కళ గాని అదేం లేదు తన మొహంలో. మేబీ ఫ్రెండ్స్‌ని మిస్ అయ్యారని ఒక ప్రాబ్లమ్ అది. ఆ ఇంట్లోంచి వచ్చినాక ఇంటిని మిస్ అయ్యారని ప్రాబ్లమ్. అది ఏదో ఒకటి ఉంటుంది కదా! నిన్న లైవ్ పెట్టినా కూడా అందరూ అన్నారు కదా! ఎవరు ఇవ్వట్లేదు సడెన్‌గా ఏంటి తనుజని మర్చిపోయారు. ఇది అని అందరూ చెప్పారు కదా! ఇక తను అక్కడ శివాజీ గారి దగ్గర బస్‌లో కూడా చెప్పారు. నాకు ఆట పరంగా కాదు మానసికంగా చేసింది అని. నేను చెప్పాను కదా! ఎందుకంటే ఆట కూడా నేను ఆడకపోతే ఎలా అన్నట్టు అంటే ఓట్లేసినోళ్ళు ఈయన ఆట కూడా ఆడకుండా తనే హెల్ప్ చేసిందని చెప్తున్నాడు. ఇంక మేమెందుకు ఓట్లేసి గెలిపించుకోవటం అన్నట్టుగా ఏమన్నా అలా చెప్పాడేమో అనిపించింది. తర్వాత ఈరోజు లైవ్ నేను చూసాననమాట. లైవ్‌లో చాలా మంది క్వెషన్స్ అడిగారు. క్వెషన్ వచ్చి ఏమడిగారంటే, "తనూజ మీరు ఎందుకు పిక్ దిగలేదు" అని చెప్పారు. నాకు కుదరలేదంటే తనూజ కనిపించలేదు. అండ్ నేను ఇటొచ్చేసాను. తను అటెళ్ళి నేను ఇది ఫస్టే చెప్పాను. వాళ్ళిద్దరూ వేరైపోయారు. పక్కపక్కన వేరైపోయారు. అందుకని వేరైపోయినాక నాకు కుదరలేదు. పిక్ దిగడానికి మేము దిగి మీకు పంపిస్తాము. ఇలా చిన్న చిన్న వాటికి అపార్థాలు చేసుకోకండి. మేమెప్పుడు కలిసే ఉంటాం అన్నారు. ఆ ఫోటో పిక్ దానికి మేము ఖచ్చితంగా పిక్ దిగి మీకు వీడియో కాల్ కూడా ఇలానే లైవ్ పెడతాం ఇద్దరం కూడా. ఇలాంటియన్నీ జరుగుతాయండి. ఇప్పుడే కాదు కొంచెం టైం పడుతుంది. తన ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయాలి అని చెప్పాడు. తర్వాత ఇంకో రెండోదొచ్చి, "తనుజ మీకు కంగ్రాచ్యులేషన్ ఎందుకు చెప్పలేదు మీరు విన్ అయితే?" అయ్యో! ఎందుకు చెప్పలేదండి. చెప్పింది. అక్కడ మైక్ లేదు. ఆ సౌండ్‌కి ఆ విధికి తను వినిపించలేదేమో మీకు. నాకు కంగ్రాచ్యులేషన్ చేయకుండా ఎందుకుంటుంది? నాకు కంగ్రాచ్యులేషన్ చెప్పింది. చాలా ఆనందంగా ఉంది. నవ్వుతూనింది. మా అమ్మ వాళ్ళ పక్కన కూర్చుంది. బాగుండింది అని చెప్పాడు. అదొకటి. మూడో ప్రశ్న వచ్చి ఏమడిగారంటే, "మీరు తనుజ ఇంకెప్పుడు ఇలానే అంటే మీ బంధం ఎప్పుడు ఇలానే కలిసుంటారా? లేపోతే లేదా?" అని అడిగారు. అని అడిగితే ఆ క్వెషన్‌కొచ్చి, "నేను తనుజ ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉంటాం. మా లైఫ్ లాంగ్ మా బంధం ఇలానే ఉంటుంది. ఒక ఫ్రెండ్‌షిప్ అనుకోండి. ఇంకా అంతే ఇంకేం లేదు" అని చెప్పాడు. నేను ఎప్పుడో చెప్పాను. బయటికెళ్ళినాక మార్పులొచ్చేస్తాయి అని. మేబీ తన కుటుంబ పరంగా కానీ, తన కుటుంబ పరంగా కానీ ఒక ఏదో ఒకటి సంథింగ్ వచ్చింది. కానీ ఆ ఫేస్‌లో ఆ దిగులు, ఆ డల్‌నెస్ మాత్రం నాకు కనిపిస్తుంది కళ్యాణ్‌లో. ఇక తనుజ మనకి బయటికి రాలేదు కాబట్టి, ఇవాళ బస్ కూడా లేట్‌గా ఇంకా వేయలేదు కాబట్టి నేను బస్ వీడియో ఈ వీడియో అయిపోయినాక చేస్తాను. ఇక తర్వాతొచ్చి తనూజ నేను లాస్ట్ వరకు అంటే లైఫ్ లాంగ్ మాకు కుదిరిన వరకు కలిసే ఉంటాము. విడిపోతారు. ఇలాంటియన్నీ అండి. అవసలు జరగవు. నెవర్ అసలు జరగదు. తను నేను ఎప్పటికి కలిసే ఉంటాం. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్సే. ఎంతమందొచ్చినా, ఎంతమంది చేసినా తనుజ నేను ఒకటి అని చెప్పాడు. క్లియర్‌గా చెప్పారు. మీరు
ఉంది నాకు. ఆ వీడియో కూడా ఉంది. పెడతాను. అది ఇన్‌స్టా‌లో పెడతా. వీడియో మొత్తం నేను చేశాను. తను లైవ్ మొత్తం నేను వీడియో తీసుకున్నాను. నా దగ్గర ఉంది. అది ఇన్‌స్టా‌లో ఒక్కొక్క పార్ట్‌కి పెడతాను. మొత్తం పెట్టలేను నేను. ఇంగా మీరు ఇన్‌స్టా‌ని ఫాలో అయితేనే మీరు కామెంట్ చేస్తేనే పెడతాను. ఇది కూడా చెప్తున్నాను. తర్వాతొచ్చి ఆ ప్రశ్న అడిగారు. తర్వాత తనేం చెప్పాడంటే అండి ఎవరు నా దగ్గర ఇంతవరకు ఫోన్ అనేది రాలేదు. ఇప్పుడు ఫోనొచ్చింది. ఫోన్ రాగానే ఈ రోజు మార్నింగ్ నేను అన్నీ చూసాను. కొన్ని వీడియోస్ చూస్తే తనుజని కానీ వేరే వాళ్ళని కానీ నెగెటివ్‌గా అంటే తనుజని నెగెటివ్‌గా ట్రోల్స్ చేసింది గానీ, నెగెటివ్‌గా కామెంట్స్ పెట్టడం గానీ తనకి నచ్చలేదు. దానికే సగం లైవ్ పెట్టినట్టున్నాడు తను. తనుజని కానీ ఎవరినైనా కానీ అంటే ఒక్క తనుజ గురించి చెప్పకుండా తనుజ పేరు మట్టుకొని చెప్పు. తనుజని మాత్రం ట్రోల్స్ చేయకండి. ఎవరిని ట్రోల్స్ చేయకండి. ఎవరికీ నెగెటివ్ కామెంట్స్ పెట్టకండి. ఏం బాలేదు. నాకు నచ్చలేదు. 1, 2 అంటే చాలా అని కాదు. 1, 2, 3 వీడియోస్ నాకట్లా నచ్చలేదు. అలా పెట్టినందుకు నేను వాళ్ళకి డైరెక్ట్‌గా చెప్దామనుకున్నా గూడా నాకు ఎవరు ఏంటో తెలియట్లేదు. అందుకని నేను ఇలా లైవ్ పెట్టి చెప్పాల్సొస్తుంది. ప్లీజ్ తనుజ గురించి మాత్రం బ్యాడ్‌గా కామెంట్స్ పెట్టకండి. నెగెటివ్‌గా కామెంట్స్ పెట్టకండి అని చెప్పాడు ఒకటి. తనుజని మీరు ఇప్పుడు లైవ్‌లో కలపండి అంటే, ఏవండీ మేమొచ్చిందే 3 రోజులు. తన ఫ్యామిలీతో హ్యాపీగా కొన్ని డేస్ కనిండి. కొంచెం టైం పడుతుంది. మేము కలిసి పెడతాము. కలిసి ప్రాజెక్ట్ చేస్తాము. బీబీ సీజన్ 9 జోడీలో వస్తున్నారా మీరు అంటే, నా పరంగా అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అవతల వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవాలి కదా! ఒప్పుకుంటే తప్పకుండా చేస్తామండి అన్నారు. నేను ఒకటే చెప్తున్నానండి. నా కోసం ఓటు వేసిన ప్రతి ఒక్కరికి థాంక్ యూ చెప్తున్నాను. బట్ ఎవరి గురించి ఎవరు నెగెటివ్ కామెంట్స్ పెట్టకండి. నేను తనుజ బెస్ట్ ఫ్రెండ్స్. ఇది మాత్రం ఖచ్చితం. ఇంకా అంత పైగా ఊహించుకోవడానికి అనేదానికి లేదు అనుకుంటున్నాను నేను అని చెప్పాడు ఒక మాట. ఇప్పుడు అనొచ్చు మీరు అక్కడ మోర్ దెన్ అన్నాడు కదా! ఇక్కడ మోర్ దెన్ లేదు. ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్స్. నేను చెప్పాను కూడా. చాలా వీడియోస్ చెప్పాను. ఇలా అనుకుంటున్నాము. మనం ఆ కపుల్ ఆ జంట నచ్చి నేను అప్పుడు ఒకే మాట చెప్పాను. మనం అనుకుంటున్నాం. అంటే వాళ్ళని చూసి ఒక ఇంట్లో ఒకళ్ళున్నప్పుడు ఒకళ్ళ మీద ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ అక్కడ ఉంటున్నప్పుడు బానే ఉంటుంది. బయటకు వచ్చేసినాక 2 ఫ్యామిలీస్ వాళ్ళు చేంజెస్ చేసేస్తారు మైండ్స్. ఒకవేళ చేంజెస్ చేసినా మారకుండా వాళ్ళు అట్లనే బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండి ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఇంకోటి కూడా చెప్పాను నేను. ఏజ్‌ది ఒక ప్రాబ్లమ్ ఉంది. అండ్ తనుజ ఫ్యామిలీది ఒక ప్రాబ్లమ్ ఉంది. అది. ఆ 2 ప్రాబ్లమ్స్ నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటానే వస్తున్నా. మనం ఊహించుకోవడానికి బాగుంది. వాళ్ళిద్దరి జంట వాళ్ళు చక్కగా, క్యూట్‌గా, జెన్యూన్‌గా ఉన్నారు కాబట్టి మనకు ఊహించుకోవడానికి బాగుంది. బట్ అది జరగదు, బయటికి వస్తే జరగదని కూడా నేను చాలా మందికి చెప్పాను. చాలా సార్లు చెప్పాను నా వీడియోస్‌లో. ప్రతి వీడియోలో పోయి చూసుకోండి. ఇప్పుడు నేను లాస్ట్ వెనకాల పెట్టాను. అంటే బిగ్ బాస్ టైమ్‌లో పెట్టిన ప్రతి వీడియోలో చూడండి. నాకు నచ్చి నేను పెట్టుకుంటున్నాను. బట్ ఇది జరగదు బయటకొచ్చినాక. జరిగేదాకా మనకి నమ్మకం లేదు. కానీ జరగాలని మనం కోరుకుంటున్నాం. ఇది అన్‌హెల్తీ బాండింగ్, హెల్తీ బాండింగ్ మీరు ప్రేరేపిస్తున్నారు, మీరు రెచ్చగొడుతున్నారు, మీరు ఇది చేస్తున్నారు. నేను ఎవరి గురించైనా బ్యాడ్‌గా చెప్పానా? బ్యాడ్‌గా మాట్లాడానా? నాకు నచ్చింది నేను పెట్టుకుంటున్నాను. ఎవరి గురించి బ్యాడ్‌గా మాట్లాడలేదు. నాకు ఏదనిపిస్తే ఈళ్ళు బ్యాడ్ చేశారు, ఈళ్ళు ఇది చేశారు. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్‌గా ఉంటున్నారు. నాకు తర్వాత లైవ్‌లో తనుజ మీకు గేమ్‌కి సపోర్ట్ చేయలేదా అంటే, చేసిందండి. నేను లాస్ట్ కెప్టెన్సీ రెండోసారి కెప్టెన్సీ అయిన దానికి తనే చేసింది. నేను లాస్ట్ ఫైనలిస్ట్ అయిన దానికి తనే చేసింది. నాకు ప్రతి గేమ్‌కి తనే హెల్ప్ చేసింది. నేను మోర్ దెన్ ఎన్నో సార్లు చెప్పాను. తనుజ లేకపోతే నేను లేను అని. మీరు మళ్ళీ అదే క్వెషన్ ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని అడిగారు. దగ్గర ఈ వీడియోస్ అన్ని ఉన్నాయి. అంటే వాళ్ళు కింద రాస్తారు కదా! అడిగినట్టు కాదు. తను ఆ క్వెషన్ చదివి ఆన్సర్స్ ఇస్తున్నాడన్నమాట. నేను కూడా ఒక క్వెషన్ అడిగాను. బట్ చూడలేదు. ఎంత 40,000 మంది చూస్తున్నారు లైవ్. మన క్వెషన్స్ ఎక్కడ చూస్తారులెండి. అప్పుడు నేను ఏం అడిగానంటే తనుజ గేమ్‌లో మీకు సపోర్ట్ చేయలేదా అని అడిగా. ఆ క్వెషన్‌కి నాకు ఆన్సర్ వచ్చేసింది. చేశారు అని. చేసింది నాకు చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చింది అని చాలా చెప్పాడు. ఇంతకన్నా నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నానండి. ప్రతి దగ్గర నేను చాలా సార్లు తనుజ లేకపోతే నేను లేను అన్నట్టే చెప్తున్నాను. కానీ మీరు అదే క్వెషన్ ఎందుకు అడుగుతున్నారో నాకు తెలీదు. కానీ జీవితాంతం మేమైతే బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉంటాము. అది ఎవ్వరు కాదన్నా, అవునన్నా బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉంటాము. లైఫ్ లాంగ్ ఉంటాము. ఉండదు, కుదరదు, ఇది జరగదు అనే పనేదే ఏమీ లేదు. మేము లైఫ్ లాంగ్ కలిసే ఉంటాం. కానీ బ్యాడ్ కామెంట్స్ కానీ, నెగెటివ్ కామెంట్స్ కానీ అమ్మాయి ఎవరికైనా సరే తనుజ మీద గాని పెట్టకండి. ఇందుకని నేను లైవ్ అనుకోకుండా పెట్టేశాను. ఈ విషయాలు చెప్పేదానికి. నేను డైరెక్ట్‌గా కూడా వాళ్ళకి చెప్పొచ్చు. బట్ అలా చెప్పలేను. నా పరిస్థితి మీకు అర్థం కాదు అని తను చెప్తున్నప్పుడు ఎక్కడో ఒక జాలి అనేది వచ్చేస్తుంది. అంటే జాలి కాదు. ఎక్కడో ఒక ట్రూ నిజాయితీ. ఏంటి నిజాయితీగానే ఉన్నాడు కదా అతను. తన మిలిటరీ అతనికి ఫోన్ చేసినప్పుడు కూడా తన మిలిటరీ అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు. తనుజ గురించి మీకేం చెప్పాడు మీ ఫ్రెండ్ అంటే, నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికింది. ఫ్రెండ్ కన్నా మోర్ దెన్ నాకు చాలా హెల్ప్ చేస్తుంది. తను లేకపోతే నేను లేనని చెప్పాడని ఆ ఫ్రెండ్ కూడా చెప్తున్నాడు. ఇక ఇప్పుడు మనకొచ్చింది ఏంటంటే వీళ్ళ ఐదుగురితో వీళ్ళు మనకు నచ్చలేదు కాబట్టి అలా అని కళ్యాణి నచ్చలేదు అంటాం చాలా వరస్ట్ కదా! వాళ్ళు నచ్చకపోతే వాళ్ళని వదిలేయండి. కళ్యాణ్ ఏం చేశాడు? కళ్యాణ్ వాళ్ళు ఎందుకు ఏం అనట్లేదు అంటే వాళ్ళు హెల్ప్ చేశారు. ఇప్పుడు తనుజ అక్కడ ఎంత హెల్ప్ చేసిందో వీళ్ళు బయట ఓటింగ్‌కి కూడా హెల్ప్ చేశారు కదా! అందుకని ఎవరిని మనం వెంటనే వాళ్ళ క్యారెక్టర్‌ని డిసైడ్ చేయకూడదు. ఇప్పుడు తను ఇక్కడేమో ఉండబోడు. తను ఆర్మీకెళ్ళిపోతున్నాడు. కొన్ని రోజుల తర్వాత కలుస్తా అంటున్నాడు. ఆర్మీకెళ్ళిపోయి అక్కడ పరిస్థితులు చూసుకోవాలి. అలాంటి మధ్యాహ్నం కల్లా బస్ వీడియో పెడతాను. తనుజ కళ్యాణ్ గురించి ఏమనుకుంటుందో మనం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇన్‌స్టాని ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు మోర్ వీడియోస్ అండ్ వీడియో రూపంలో ఉంటాయి. అంటే నేను చెప్పడం కన్నా వీడియో రూపంలో ఉంటాయి ఇన్‌స్టాలో అయితే.